నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికల్లో గెలుపోటములు ప్రజల చేతిలో ఉంటాయి. వారు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో ఖచ్చితంగా చెప్పలేం. కొన్నిసార్లు అంచనాలు తలకిందులవుతూ ఉంటాయి. ఈసారి ఎన్నికల్లోనూ అదే జరిగింది. 2024లో ఎన్డీఏ కూటమి 292 సీట్లలో కేంద్రంలో అధికారం చేపట్టింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమి కూడా మంచి స్కోర్ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లను గెలిచి బీజేపీ తర్వాత లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఈసారి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కింది. 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే దక్కాయి. మొత్తం పార్లమెంట్ సభ్యుల్లో 10% సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 52 సీట్లు వచ్చాయి. అప్పుడు కూడా అపోజిషన్ హోదా దక్కలేదు. కానీ 2024 ఎన్నికల్లో మొత్తం లోక్సభ సభ్యుల్లో 10% కంటే ఎక్కువ లోక్సభ సభ్యులను గెలుచుకుంది. దీంతో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కింది. దీంతో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండనున్నాడు. గత 10 ఏళ్లలో ప్రతిపక్ష స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా దేశంలో దాదాపు 8 సార్లు విపక్షాలకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఫస్ట్ టైం దేశ ప్రధానమంత్రిగా ఎన్నికైన జవహర్ లాల్ నెహ్రూ హయాంలో ప్రతిపక్షాలకు ఆ హోదా దక్కలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. 4వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఫస్ట్ టైం రామ్ సుభాగ్ అపోజిషన్ లీడర్గా ఎన్నికై రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత 5వ లోక్సభ, 7, 8వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరికి 10% సీట్లు రాకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికల్లోనూ 17వ లోక్సభ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష హోదా ఎవరికీ దక్కలేదు. దీంతో లోక్సభలో అపోజిషన్ లీడర్ లేకుండా పోయాడు. 18వ లోక్సభలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోనుంది. రాహుల్ గాంధీ ఈసారి లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరి రాహుల్నే ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటున్నారా? చివరి నిమిషంలో ఏమైనా ట్విస్టులు ఉంటాయా అనేది చూడాలి.